హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఛార్జెస్ అప్లై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఫస్ట్ కెరియర్ వైజ్ జనరల్గా చూద్దాం, దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం. Under the deck, 5 of Pentacles. So 4 of Pentacles, 7 of Cups and Page of Swords. సో ఎవరైతే ఎక్స్పెషల్లీ మనీ విషయంలో కొంచెం సఫర్ అవుతూ ఉన్నారో, అంటే మీరు ఏదైనా ఒక లైక్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా కొనాలి అని అనుకుంటున్నా, లైక్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ మనీ సరిపోతుందా లేదా, లేదా మీ దగ్గర ఉన్న మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు మనీ పట్ల చాలా చాలా కాషియస్గా ఉన్నారు. సో దాని పట్ల కొంచెం కన్ఫ్యూజింగ్గా అండ్ ఓవర్ థింకింగ్గా కూడా ఉన్నారు, అంటే మనీ సరిపోతుందా లేదా ఏంటి అని. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు అసలు ఓవర్ థింకింగే చేయక్కర్లేదు. మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నారో, ఫైనాన్షియల్గా మనీ సరిపోతుందా లేదా అనుకుంటున్నారో, ఖచ్చితంగా టైంకి ఎలాగా ఒకలాగా అడ్జస్ట్ అవుతాయండి. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఎండ్ చేస్తారు. ఓకే, సో మీరు ఆ ఓవర్ థింకింగ్, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడచ్చు. ఇక్కడ యూనివర్స్ మీకు అదే మెసేజ్ ఇస్తుంది. సో మీకు ఇది ఒక రకమైన గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బికాజ్ మనీ అడ్జస్ట్ అవుతుందా లేదా, మీరు ఎక్కువ మనీ గురించి సఫర్ అవుతున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ. సో ఎవరైతే మనీ గురించి ఎక్కువ సఫర్ అవుతారో ఖచ్చితంగా ఇక్కడ మీ నీడ్స్ అయితే తీరుతాయి. ఖచ్చితంగా మీకు మనీ అనేది ఆ టైంకల్లా ఎలాగోలాగా మీకు చేతిలోకి అయితే రావడం జరుగుతుంది, లేదా ఎవరైనా ఇవ్వడము ఆ టైంకి. అండ్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కెరియర్ వైజ్ కానీ లేదా రిలేషన్షిప్ వైజ్ కానీ. సో మీకు ఆ ఆప్షన్స్లోంచి చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, దేన్ని చూస్ చేసుకోవాలి ఏంటని. ఇది కూడా మీకు ఒక రకంగా గుడ్ న్యూస్, బికాస్ చాలామందికి ఆపర్చునిటీస్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ మీకు కెరియర్ వైజ్ చూస్తే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, ఆ ఫీల్డ్ మీకు సెట్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్ మీకు టెంప్టింగ్గా ఉంటాయి. బట్ ఏది కరెక్టా ఏది రాంగ్ అన్నది మాత్రం మీకు ఫస్ట్ తెలియదు. వన్స్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాతే మీకు అది క్లారిటీ వస్తుంది. సో దాని మీద కూడా, అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఫోకస్ చేయండి. అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ మీరు చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు, చేయనా వద్దా, ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలా వద్దా అని. ఇక్కడ ఏంటంటే మీరు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద టవర్. ఖచ్చితంగా నేను చెప్పాను కదా గుడ్ న్యూస్, మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది. ఎవరైతే జాబ్ చేస్తున్నారో మీకు శాలరీలో హైక్స్ కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఫామ్లో మీకు మనీ రావడం అయితే జరుగుతుంది. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా పెద్ద మొత్తంలో అయితే మీరు మనీ సంపాదిస్తారు ఖచ్చితంగా. కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీరు అంటే ఇదివరకు మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీగా అయితే లేదు. ఖచ్చితంగా మీరు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ఉండేది, మనీ సరిపోతుందా లేదా ఏంటి అని. బట్ ఇక్కడ మీ గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది.
అండ్ ఇక్కడ మీరు చాలా ఎమోషనల్‌గా గ్రౌండెడ్‌గా ఫీల్ అవుతారు. ఎమోషనల్‌గా హ్యాపీగా ఉంటారు. అండ్ యెస్, రీసెంట్ పాస్ట్‌లో మీరు చాలా చాలా టవర్ మూమెంట్స్ అయితే చూసుంటారు. లైక్ ఒకసారి సక్సెస్ రావడం, మళ్ళీ అక్కడి నుంచి సడెన్‌గా మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికొచ్చేయడం. బట్ అవన్నీ టెంపరరీ సిట్యుయేషన్స్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే సక్సెస్ ఉంటుందో అది మీకు స్టెబిలిటీ అయితే ఇస్తుంది ఫైనాన్షియల్‌గా. అండ్ ఇన్ జనరల్ మీకు చెప్పాను కదా! మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఇది కూడా మనీ గురించి ఫియర్స్ వద్దు మీకు. ఖచ్చితంగా మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. సో, మీరు ఎక్కువైతే ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. సక్సెస్, ఎవరైతే కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే రాబోతుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీ హార్డ్ వర్క్‌ని గుర్తిస్తారు. సో, నేమ్ అండ్ ఫేమ్ అన్నీ మీకు రాబోతున్నాయి. అండ్ థింగ్స్ అన్నవి కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా! ఒక్కొక్క సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చేంజ్ అవుతుందా అని. మనలో చాలామంది అనుకుంటాం, ఓకే, ఇది మన చేతుల్లో లేదు, వదిలేద్దాం కాలానికి, ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దామని. యెస్, ఇప్పుడు కాలం కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. సో, ఇప్పటి వరకు మీకు మిమ్మల్ని ఏ అయితే సిట్యుయేషన్స్ టెస్ట్ చేశాయో, ఎలా అయితే మీరున్నారో, ఇప్పటి నుంచి సిట్యుయేషన్స్ అన్నీ మారబోతున్నాయి. మీకు అనుకూలంగా మారబోతున్నాయి. వావ్! బట్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో, జనరల్‌గా కెరియర్ వైస్ ఇవి మీ మెసేజెస్. రిలేషన్‌షిప్ వైస్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారో చూద్దాం. అండ్ చాలామంది మీ సక్సెస్‌ని చూడలేక మీ మీద స్పై చేస్తూ మీరేం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో, మీరు అన్నీ అందరికీ షేర్ చేసుకోవద్దు. మీ మనసులో అనుకున్న వాళ్ళకి అన్నీ రివీల్ చేయండి. సో, రిలేషన్‌షిప్ వైస్ ఎలాంటి గుడ్ న్యూస్ ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసెస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్ ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. అంటే ద డెక్ 8 ఆఫ్ పెంటికల్స్. సో, ఫస్ట్ కేస్ ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఇక్కడ రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌కి ఇప్పుడు టైమ్, ఎఫర్ట్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎవరైతే నో కమ్యూనికేషన్‌లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ 8 ఆఫ్ వాండ్స్, జస్టిస్ అండ్ ద మూన్. ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరిద్దరూ మాట్లాడుకుంటారు, కమ్యూనికేట్ చేసుకుంటారు. ఏ రిలేషన్‌షిప్‌లో అయితే బ్యాలెన్స్ లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అనుకుంటారో ఖచ్చితంగా బ్యాలెన్స్ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తాయి. అండ్ ద మూన్, ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ద మూన్ ఎనర్జీ. సో, చేయకండి. ఇక్కడ ద మూన్ అంటే మీరేం తీసుకోవాలంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది దాన్ని ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీరు రైట్ డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. అండ్ 5 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. సో, ఎవరైతే ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారో రిలేషన్‌షిప్‌కి సంబంధించి రీసెంట్ పాస్ట్‌లో, సో, ఆ ఫేజ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పాస్ట్‌లో స్టక్ అయ్యి ఉన్నా, మీ పర్సన్ పాస్ట్‌లో స్టక్ అయ్యి ఉన్నా, ఆ ఫేజ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. అండ్ ఎంప్రెస్. సో, మీరిద్దరూ కూడా ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. బికాజ్ ఎంప్రెస్ అంటేనే ఎంప్రెస్ అండ్ జస్టిస్. ఖచ్చితంగా ఫస్ట్ లవ్ కన్నా ముందు రెస్పెక్ట్ ఉండాలి. సో, అక్కడ ఇది నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ 5 ఆఫ్ కప్స్, మీ పాస్ట్‌ని కంప్లీట్‌గా లెట్ గో చేస్తున్నారు. అండ్ ఇప్పుడు న్యూ బిగినింగ్, ఖచ్చితంగా నేను ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నాను. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. ఎవరైతే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో మీ రిలేషన్‌లో ఒక న్యూ ఎనర్జీ అయితే రాబోతుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని రైట్ నౌ మీరిద్దరు చాలా చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా గుడ్ న్యూస్. బికాస్ 8 ఆఫ్ పెంటికల్స్ అంటేనే ఓకే, ఇప్పటి వరకు నేనైనా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచి రిలేషన్‌షిప్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు లెక్క. సో, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ కూడా చూద్దాం.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ పైసిస్. నైట్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. అండర్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్. నేను ఏదైతే చెప్పానో రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే ఉంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఖచ్చితంగా ఉండబోతుంది. అంటే రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఒక పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తే ఇంకో పర్సన్ తక్కువ ఎఫర్ట్స్ పెట్టడం. బట్ నియర్ ఫ్యూచర్లో అయితే నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరిద్దరూ చాలా డీప్ కాన్వర్జేషన్స్ చేసే అవకాశం ఉంది. 6 ఆఫ్ కప్స్ విత్ నైట్ ఆఫ్ కప్స్. ఒకసారి క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. మీలో అయితే మీరు కంప్లీట్గా మీ పర్సన్ నమ్మకపోవడం కానీ, మీ పర్సన్కి మీ మీద కొంచెం నమ్మకం లేకపోవడం కానీ, ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అలాంటివి ఉంటే కనుక మీరు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి. అంటే ఇది కంప్లీట్గా ట్రస్ట్ ఇష్యూసా లేదా మీ పర్సన్ నిజంగానే చీట్ చేస్తున్నారా అన్నది మీకు క్లారిటీ ఉండాలి. అనుమానం అయితే మీరు అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా చీట్ చేస్తున్నారు అని మీకు ఒక 10% కన్ఫర్మేషన్ ఉన్న సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించాలి. బికాస్ తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ మీ పర్సన్ నిజంగా చీటర్ అయితే మీరు తనకు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీరు సఫర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడైతే నేను మీ రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పగలను. బట్ ఇక్కడ 7 ఆఫ్ సోర్ట్స్ ఒకటి రెడ్ ఫ్లాగ్. దీని ఒక్కటి గురించి బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోండి ఈ 7 ఆఫ్ సోర్ట్స్ని ఆలోచించి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. ఎవరైతే హార్ట్ బ్రేక్లో ఉన్నారో, లైక్ చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో, మీకు హీలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు మీ హీలింగ్ జర్నీ మీదే ఫోకస్ చేయాలి. వన్స్ మీరు బాగుంటేనే మీ కెరియర్ అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ అవ్వచ్చు, అన్నీ బాగుంటాయి. మీరు హీలింగ్ అవ్వకపోతే బాగున్న రిలేషన్షిప్ అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కెరియర్ వైజ్ కూడా గ్రోత్ ఉండదు. ఫస్ట్ హీలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో హీల్ అవ్వండి. అండ్ 6 ఆఫ్ సోర్ట్స్, చాలామంది రీలొకేట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. లైక్ వేరే కంట్రీ కానీ, స్టేట్ కానీ, సిటీ కానీ చేంజ్ అవ్వాలనే ఆలోచన ఉంది. యూనివర్స్ అది చెప్తుంది. మీరు రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఇక్కడ మీరు మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్ అనమాట. అంటే మీకు పీసే అల్టిమేట్ గోల్. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్, మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఇంకా స్లో మూవింగ్గా ఉన్నారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో వెరీ సూన్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అండర్ ద డెక్ 8 ఆఫ్ సోర్ట్స్, మీలో చాలామంది స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరే ఆలోచించుకొని ఇది కరెక్ట్ అనుకుని ఆ ఎనర్జీలోనే ఉండిపోవడం, ఆ ఇల్యూజన్లోనే ఉండిపోవడం, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. బట్ మీరు దీని నుంచి బయటికి రావాలి. దీని నుంచి బయటికి రాగల కెపాసిటీ అయితే మీకుంది. ఓకే, సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం. డిసీట్, సో మీరు చాలామంది నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఎవరైనా గెలిచినా మీకు అదో రకంగా అనిపించడం, వేరే వాళ్ళ సక్సెస్ని మీరు అప్రిషియేట్ చేయలేకపోవడం, సో ఇలాంటి ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్సే. సో మీ మీద మీరు వర్క్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇండెసిషన్, మీలో చాలామందికి ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది క్లారిటీ లేదు. ఒకవేళ లేకపోతే కొంచెం టైం తీసుకొని దాని డెసిషన్ తీసుకోండి. అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్, సో మీరు చాలామంది ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎనర్జీలో ఉన్నారు, మెజిషియన్ ఎనర్జీ. సో మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అది మేనిఫెస్ట్ అవుతుంది. సో మీరు ఆలోచించేటప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, ఖచ్చితంగా ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది మీ లైఫ్లో. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, న్యూ మూన్. అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, ఎవరికైతే ఇప్పుడు ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో మీరు మీ మీద ఫోకస్ చేయాలి. మెడిటేషన్ అలాంటివి చేయండి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అమౌంట్ అయితే పే చేయాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.